హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ తీసుకొని వచ్చాను. చూసే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొంచెం డౌన్ ఉన్న విషయం మీకు తెలిసిందే. సో రీచ్ అవ్వడానికి మీరు వీడియో చూసి కంప్లీట్గా స్కిప్ చేయకుండా లైక్ అండ్ షేర్ అనేది మర్చిపోకండి. అప్పుడే త్వరగా ఛానల్ అనేది బూస్ట్లోకి అయితే వెళ్తుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి ఇప్పటివరకు మనకి 2 సాంగ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఆ 2 సాంగ్స్ తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయిపోయి ఉన్నాయి. మీరు ఇంకా చూడకపోతే చూడండి. నౌ థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ థర్డ్ సాంగ్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిలీజ్ ఉంటుంది. అలానే గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ థర్డ్ వీక్లో ఉంటుంది. ఇంకా మనకి టీజర్ కట్ అనేది రావాల్సి అయితే ఉంది. సో టీజర్ కట్ కూడా ఆగస్ట్ మంత్లోనే ప్లాన్ చేయవచ్చు. చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన టీజర్ గురించి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, రీతు వర్మ. ఈ యాక్ట్రెస్ మీకు తెలుసు కదా, లాస్ట్గా మనం మార్క్ యాంటనీ మూవీలో చూసాం, ఫ్యూచర్లో స్వాగ్ మూవీలో చూడబోతున్నాం. అయితే రీతు వర్మ నుంచి డైరెక్ట్గా ఒక వెబ్ సిరీస్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి నుంచి ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ అనేది తీస్తున్నారు రీతు వర్మ మెయిన్ లీడ్గా. అయితే ఈ సిరీస్ తీస్తున్న డైరెక్టర్ వచ్చేసి మీరు 2021 ఇయర్ అనుకుంటా శ్రీకారం అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ కిషోర్ రెడ్డి. సో ఆ కిషోర్ రెడ్డి డైరెక్షన్లో ఈ వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మరికొన్ని రోజులు రివీల్ చేస్తారు. నెక్స్ట్ వన్, ధృవిక్రమ్ అప్కమింగ్ ఫిలిం బైసన్ మూవీకి డైరెక్టర్ మాలి సెల్వరాజ్. ఈ ఫిలిం గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి 70% మూవీ షూటింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. మొన్నే షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడే 70% పోర్షన్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా 30% బ్యాలెన్స్ అయితే ఉంది. ధృవిక్రమ్ గురించి చెప్పాలంటే మహాన్ మూవీ తర్వాత ధృవిక్రమ్ నుంచి ఒక్క ఫిలిం కూడా రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అయింది. సో ఒక మంచి కంటెంట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అది మాలి సెల్వరాజ్ గారి. సో మాలి సెల్వరాజ్ గారి మూవీస్ మీరు చూసుకున్నట్టయితే అతని మూవీస్ వచ్చేసి కొన్ని బాగుంటాయి, కొన్ని ఓకే అనిపిస్తాయి. ఓవరాల్ కంటెంట్ వచ్చేసి కొంచెం యూనిక్గానే ఉంటుంది. సో ఈ మూవీ అనేది ఎలా ఉంటుందో చూడాలి, మరి ఫ్యూచర్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అనుష్క శెట్టి అప్కమింగ్ ఫిలిం ఘాటి. ఫ్రెండ్స్, మనం అనుష్క శెట్టి నుంచి లాస్ట్గా ఏం ఫిలిం చూసామో కామెంట్లో డ్రాప్ చేయండి. ఈ ఘాటి ఫిలింకి డైరెక్టర్ క్రిష్ గారు. నార్త్ బేస్కి తగ్గట్టు ఈ ఫిలిం టోటల్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ నుంచి 60% షూట్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఇంకా 40% బ్యాలెన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ షూటింగ్ వర్క్ వచ్చేసి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ గారి నుంచి టోటల్ ప్లానింగ్ ఈ మూవీకి సంబంధించి కంప్లీట్ చేయడానికి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్ లోపల రిమైనింగ్ 40% ఫినిష్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్లో వస్తుంది. మూవీ వచ్చేసి మనకి ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ టచ్గా తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ వన్, మీరా. ఈ ఫిలిం 2022 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇది రష్యన్ ఒరిజినల్ ఫిలిం. మనకి ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్, అది తెలుగు ఆడియో అనేది ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ వచ్చింది. బట్ అప్పుడు మనకి బుక్ మై షో అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేశారు. నౌ ఇప్పుడు రెంట్ తీసేసి మామూలుగా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది చూడడానికి మన 5 ఇండియన్ ఆడియోస్ చూడడానికైతే ఉన్నాయి. సో ఈ ఫిలింని మీరు చూడాలనుకుంటే వాచ్ చేయవచ్చు. మూవీ వచ్చేసి అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్గా ఉంటుంది. రేటింగ్ వచ్చేసి 10కి 5.8 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ అప్డేట్, డిమోంటీ కాలనీ 2 1కి సీక్వెల్ గానీ ఈ పార్ట్ అనేది ఉండబోతుంది. ఆ లాకీ స్టోరీ అలానే ఒక న్యూ డీమన్ని కూడా మనం చూడబోతున్నాం. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. సో ట్రైలర్ కట్ ఫ్రెండ్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. మూవీకి మనం వెళ్ళంగానే ఆ తెర మీద ఉన్న దయ్యాలు మనతో ఎక్కడ వచ్చేస్తారా నాయనా అని చెప్పేసి భయపెట్టే విధంగా ఆ ట్రైలర్ కట్ అనేది అంత భయపెట్టే విధంగా ఉంది. సో మీరు ఇంకా చూడకపోతే చూడండి. మనకి ఈ ఫిలిం థియేటర్స్లో కూడా కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 15కి రిలీజ్ ఉంటుంది. సైమల్టేనియస్లీ తెలుగు లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, కొరియన్ ఫిలిం. ఇది రికమెండ్గా వేసుకోండి. 2021 ఇయర్ రిలీజ్ అయిన ఫిలిం షింక్ హోల్. ఈ ఫిలిం హిందీ ఆడియో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మూవీ అయితే నేను చూశాను. మూవీ గురించి చెప్పాలంటే ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్కి కింద పెద్ద బొక్కబడి 500 మీటర్స్, 500 కాదు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతారు. సో అంత కిందకి బిల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది. అందులో కొందరు జనాలు అయితే ఉంటారు. సో వాళ్ళ సర్వైవల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. సో అక్కడి నుంచి వాళ్ళు ఎలా సర్వే అయ్యారు, వాళ్ళ సర్వైవల్ థ్రిల్లర్ కామెడీ అంతా మనకి ఈ మూవీలో చూడడానికైతే ఉంటుంది. మూవీ అయితే బాగుంది. ప్రతి ఒక్క సర్వైవల్ మూవీస్ని ఇష్టపడేవారు వాళ్ళైతే ఈ ఫిల్మ్ని డెఫినెట్గా ట్రై అయితే చేయవచ్చు. అంటే రిమైనింగ్ ఆడియన్స్ మీకు ఇష్టం ఉంటేనే ట్రై చేయండి, లేకుంటే మీకు ఒక 40 మినిట్స్ వరకు మూవీ అనేది బోరే అనిపిస్తుంది. సో సర్వైవల్ మూవీస్ లవర్స్ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ఈ ఫిల్మ్ని కొరియా, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అయితే ఉన్నాయి, వాచ్ చేయవచ్చు.
నెక్స్ట్ వన్ కన్నడ ఫిలిం చెఫ్ చిదంబర. ఈ ఫిలిం జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫిలిం ఎలా ఉందో నాకు తెలీదు, అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 1000+ ఓట్స్తో 10కి 8 అయితే ఇచ్చున్నారు. సో 8 అది కూడా 1000 ఓట్స్. సో ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఎవరైనా చూసుంటే నాకు కామెంట్లో డ్రాప్ చేయండి మీ 1 వర్డ్ రివ్యూ. నెక్స్ట్ అప్డేట్, దీని గురించి ముందే చెప్తున్నాను, డైరెక్టర్ కానీ అండ్ హీరో కానీ మా ఇంటికి రాలేదు, మేము సిట్టింగ్ కూర్చోలేదు, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కొన్ని బిగ్ పేస్ వారు పోస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ వచ్చేసి, ఇంతకీ ఆ వైరల్ అవుతున్న న్యూస్ వచ్చేసి అజిత్ కుమార్ గారు రీసెంట్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారిని మీట్ అయితే అయ్యారంట. సో ప్రశాంత్ గారిని మీట్ అయ్యి నాతో 2 మూవీస్ చేయమని చెప్పేసి అడిగారంట. సో 2 మూవీస్ ఏముందో చేస్తాను అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు అన్నారంట. అయితే ఈ 2 మూవీస్లో ఒక ఫిలిం అనేది స్టాండ్ అలోన్గా ఉంటుందంట. సో స్టాండ్ అలోన్ అంటే మనకి తెలుసు కదా, ఇంకో ఫిలిం KGF వరల్డ్, KGFకి కనెక్షన్తో ఉంటుందంట. మీరు KGFకి ఏం కనెక్షన్ పెడతారో చూడాలి. మరి ఆ కనెక్షన్ గురించి కూడా డైరెక్టర్ గారు ఎవరి చెవిలోనూ చెప్పేశారు, అందుకే లీక్ అయితే అయిపోయింది. ఇక్కడ కనెక్షన్ ఎలా ఉంటుందంటే అజిత్ కుమార్ గారి నుంచి తీసే సెకండ్ ఫిలింలో వచ్చేసి క్లైమాక్స్ అయితే ఉంటుంది కదా, సో క్లైమాక్స్ నుంచి డైరెక్ట్గా KGF 3లోకి దూకేస్తారంట. అంటే టైం ట్రావెల్ చేస్తారో లేకుంటే జంప్ చేస్తారో సంథింగ్ ఏదో ఒకటి ఉండవచ్చు, డైరెక్టర్ గారు అది ప్లాన్ చేసే ఉంటారు. సో KGF 3లోకి దూకేస్తారు. ఇక్కడ KGF 3కి రాగానే యష్ ఖాన్ని పక్క తోసేసి మెయిన్ లీడ్గా లేకుండా, అసలు ఏ క్యారెక్టర్ లేకుండా మెయిన్ లీడ్గా వచ్చేసి అజిత్ కుమార్ గారిని పెట్టి KGF 3 అనేది తీయబోతున్నారు. ఒక న్యూ సినిమాటిక్ వరల్డ్ని బిల్డ్ చేయబోతున్నారు. సో ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో మరి. నేను ప్రశాంత్ నీల్ గారి గురించి కాదు మాట్లాడేది, ఇది రాసిన మాస్టర్ మైండ్ వ్యక్తి గురించి. ఒకవేళ ట్రూ అయితే సో ఇక్కడ 2 ఫిలిమ్స్ కదా, ఒక ఫిలిం వచ్చేసి 2025 ఇయర్లో స్టార్ట్ చేస్తారంట, ఇంకో ఫిలిం వచ్చేసి 2026 ఇయర్లో స్టార్ట్ అయితే అవుతుందట. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ అజిత్ కుమార్ గారు డైరెక్టర్ని మీట్ అయ్యారు, ఓకే. 2 ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు, ఓకే. ఒక ఫిలిం స్టాండ్ అలోన్గా ఉంటుంది, ఓకే. ఇంకో ఫిలిం KGFకి కనెక్షన్, ఇదే ఫాల్స్, నమ్మదగ్గ ట్రూమర్గా అనిపించట్లేదు. సో చూడాలి, కొన్ని బిగ్ పేస్ వారు దీన్ని పోస్ట్ అయితే చేశారు. ఇది ఫేక్ ఇన్ఫర్మేషనా రియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. థియేటర్స్లో ఈ సాంగ్ అనేది దద్దరిల్లిపోయేలాగుంది. ఫుల్ సాంగ్ టుడే ఈవినింగ్ 5 PM రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ టుడే రిలీజ్ చేస్తున్నారు. మనకి ఆఫ్టర్నూన్ టైంలో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కిల్ మూవీ తీసిన ప్రొడక్షన్ బ్యానర్ వాంచ్ వస్తున్న మరొక న్యూ టేల్ సూపర్ వెబ్ సిరీస్, అది కూడా కొరియా నుంచి రీమేక్ అయితే చేస్తున్నారు. సిగ్నల్ అని చెప్పేసి కొరియాలో ఒక సిరీస్ అయితే ఉంది, దాన్ని ఇప్పుడు మనకి ఇండియాలో రీమేక్ అయితే చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ బ్యానర్ టైటిల్ వచ్చేసి గ్యారా గ్యారా, సిరీస్ వచ్చేసి ఇన్వెస్టిగేటివ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్గా ఉంటుంది. ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా ఇంపాక్టబుల్గా ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మనకి ఈ సిరీస్ August 9th ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ G5 ప్లాట్ఫామ్. కిల్ మూవీ తీసిన క్రియేటర్స్ ఒకటే వస్తుందని చెప్పేసి దీని గురించి మీకు చెప్పట్లేదు. కొరియా నుంచి రీమేక్ అవుతుంది కాబట్టి, అది కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో వస్తుంది కాబట్టి దీని గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇండియన్ 2, మీకు ఓవర్సీస్ హిందుస్థాన్ OTT ప్లాట్ఫామ్ ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. మనకి తమిళ వర్షన్ ప్రింట్స్ వచ్చేసి అందులో 15 days 20 days అవ్వగానే HD వర్షన్ లీక్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. అలా ఈ ఇండియన్ 2 మూవీ కూడా రావచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో అలా న్యూస్ రాగానే నేను సైట్ అయితే ఓపెన్ చేసి చూశాను. వాళ్ళు కమ్మింగ్ సూన్లో ఏం మెన్షన్ అయితే చేసి లేరు. సో రావచ్చు అంటున్నారు. ఒకవేళ వస్తే మనకి ఈ వీక్లోనే లీక్ అయితే చేస్తారు. లీక్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో హింట్ అయితే ఇస్తాను, మీరు వాచ్ అయితే చేయవచ్చు. ఇంకా మనకి అఫీషియల్గా OTT ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేసేది. సో నెట్ఫ్లిక్స్లో వచ్చేసి August 1st రిలీజ్ చేస్తారు. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మనకి ఆల్ లాంగ్వేజ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతాయి. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఈ ఛానల్ అనేది కొంచెం డౌన్ అయితే ఉన్న విషయం మీకు తెలిసిందే. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. త్వరగా ఛానల్ అనేది బూస్ట్కి వెళ్ళి మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.